హలో ఎవ్రీవన్! నేనైతే ఈరోజు శంకర్ పారా రెసిపీని అయితే ట్రై చేయబోతున్నాను. పేరు చాలా కొత్తగా ఉంది కదా! నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. సో, యూట్యూబ్‌లో అయితే రెసిపీని చూసా. చాలా ఈజీగా ఉంది కదా! ఒకసారి ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. నేను చూసిన రెసిపీ అయితే షుగర్‌తో చేశారు. బట్ హెల్తీగా ఉండాలి అని చెప్పి నేనైతే బెల్లంతో చేస్తున్నాను. సో, 1 కప్ బెల్లం, 1 కప్ పాలైతే పోసుకొని మొత్తం కరిగిపోయిన తర్వాత వడకట్టేసుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకొని 3 కప్స్ వరకు పిండి అయితే పట్టింది దాంట్లోకి. సో, 2 కప్స్ అయితే గోధుమ పిండి వేసుకొని 1 కప్ మైదా వేసుకున్నా. అంతా గోధుమ పిండితో చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తుందో రాదో అని భయం అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే దాన్ని ఒక 10 మినిట్స్ నాననిచ్చి చపాతీ కర్రతోటి చపాతీలాగా బాగా మందంగా అయితే చేసుకోవాలి. ఎంత మందంగా ఉంటే అంత ఎక్కువ టైం పట్టిద్ది డీప్ ఫ్రైకి అని గుర్తుపెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను ఎడ్జెస్ తీసేసి. ఇంకా నెక్స్ట్ అయితే వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చిందాకా డీప్ ఫ్రై చేసుకోవడమే. మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. క్రిస్పీగా చిన్ని చిన్ని బిస్కెట్‌లా ఉన్నాయి.